నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలోని మురుగునీరు చామకాలువ ద్వారా ప్రవహించి కుందు నదిలో కలుస్తున్న పరిస్థితి నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం. నంద్యాల జిల్లా డోన్లో ఐటీసీ సిగరెట్ గోడౌన్ చోరీ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసులు. అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్, నగదు స్వాధీనం. జిల్లా ఎస్పీ సునీల్ చోరాన్. నంద్యాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మంచి ఆదరణ పొందిన డాక్టర్ రాణి ప్రమీల ఉచిత మెడికల్ క్యాంప్ వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేసిన డాక్టర్ రాణి ప్రమీల. నంద్యాల మార్కెట్ యార్డ్లో 10 షాపులకు 9వ తేదీన బహిరంగ వేలంపాట. ఆసక్తి ఉన్నవారు 8వ తేదీలోపు దరఖాస్తులు. జిల్లా అధికారి శేషిరెడ్డి వెల్లడి. నంద్యాల వైకాపాకు ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో ఒక నాటకం ఆడడం అలవాటుగా మారిందని టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ ఆగ్రహం వ్యక్తం. నంద్యాల పట్టణంలోని మురుగునీరు చామకాల్వ ద్వారా ప్రవహించి కుందు నదిలో కలుస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. అయితే కాల్వలో విపరీతంగా పెరిగిన చెట్లు పొదలు అడవిని తలపించేలా ఉండడంతో నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. స్థానికుల ప్రకారం కాల్వలో పెరిగిన చెట్లు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో మురుగునీరు సరిగా వెళ్లక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తోందని వారు తెలిపారు. గతేడాది వర్షాకాలంలో చామకాల్వ పొంగిపొర్లడంతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు వారు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వలో పెరిగిన చెట్లు పొదలు తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపడితే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. నంద్యాల జిల్లా డోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఐటీసీ సిగరెట్ గోడౌన్ చోరీ కేసును పోలీసులు సమర్థవంతంగా ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను లక్ష్మణ్ రాగ్ కుమావత్, గశ్యామ్ మానక్చంద్ కుమావత్గా గుర్తించారు. వీరు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో చోరీ కేసులో వీరు నిందితులుగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి 14,15,000 నగదు, ఒక షిఫ్ట్ కార్, 45 లీటర్ల నాటుసారను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ఉపయోగించిన వాహనం మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ సునీల్ చోరాన్ మీడియాకు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫొటోస్ తీసుకోండి. మీ సైడ్ నుంచి ఏమైనా క్వశ్చన్స్? ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల జిల్లా పోలీస్ ఒక మేజర్ సక్సెస్ అచీవ్ చేసుకోవడం జరిగింది. ఒక నెల క్రితం డోన్ టౌన్లో ఒక సిగరెట్ గోడౌన్లో సిగరెట్ కార్టన్ థెఫ్ట్ జరిగింది. సిగరెట్ కార్టన్ థెఫ్ట్ కేసులో మనం పూర్తిగా విచారించి దాంట్లో ఒక CCTV 360 ఒక కొత్త ప్లాట్ఫామ్ మన రాష్ట్రంకి వచ్చింది. మన ఆనరబుల్ CM సార్ దీని మీద ఒక విజన్ పెట్టుకొని మన స్టేట్లో ఉన్న అన్ని కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేసుకొని RTGS ప్లాట్ఫామ్ కింద CCTV 360 అని పేరుతో ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది మన స్టేట్లో. ఆ CCTV 360 RTGS ప్లాట్ఫామ్ని వాడుకొని ఈ క్రైమ్ వెహికల్ని ట్రేస్ చేస్తూ అండ్ క్రిమినల్స్ని ట్రేస్ చేస్తూ మనం వెంటనే వాళ్ళని మేము ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ క్రైమ్లో ఒక పెద్ద గ్యాంగ్ ఉంది, దట్ ఈజ్ అ ఇంటర్ స్టేట్ గ్యాంగ్. వాళ్ళ మీద సుమారు ప్రతి ఒక్కరి మీద ఒక 10 నుంచి 15 వరకు కేసెస్ ఉన్నాయి. అవి అన్ని డీటెయిల్స్ మీకు అందరికీ ఇస్తాము. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. వాళ్ళు అందరూ పాలి జిల్లా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇంతకుముందు క్రైమ్ చేశారు. వాళ్ళది సేమ్ ఏమో, వాళ్ళు సిగరెట్ గోడౌన్స్కి రెక్కి చేసుకొని హార్డ్వేర్ స్టోర్స్కి రెక్కి చేసుకొని అక్కడ దొంగతనం చేస్తారు, షట్టర్ బ్రేక్ చేస్తారు, లాక్ బ్రేక్ చేస్తారు. వాళ్ళ పేరు వాళ్ళన్ని వివరాలు మీకు ఇస్తాము. వాళ్ళతో ఈ సిగరెట్ కార్టన్స్ థెఫ్ట్ చేసుకొని ఆ సిగరెట్ కార్టన్స్ని వాళ్ళు సేల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి 14 lakh వరకు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. 14 lakhతో పాటు ఈ క్రైమ్లో ఉపయోగించిన క్రైమ్ వెహికల్ ఒక మారుతి స్విఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మారుతి స్విఫ్ట్ కార్లో మనకి నాటు సారా కూడా రికవర్ అయింది. సో ఇది అన్ని ఆర్టికల్స్ సీజ్ చేసుకొని వాళ్ళ మీద యాజ్ పర్ లా వి విల్ టేక్ యాక్షన్. దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. వాళ్ళని ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసరికి ఫస్ట్ అక్యూజ్డ్ ఈజ్ లక్ష్మణ్ కుమావత్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. Second accused is Ghansham Kumawat from Pali district. Third accused is Manik Chand from Pali district in Rajasthan. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకొకరు అక్యూజ్డ్ ఈ ఘటనలో షామిల్ అయ్యారు. వెంటనే ఆ అక్యూజ్ని కూడా మేము పట్టుకుంటాము. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మంచి ఆదరణ పొందిన డాక్టర్ రాణి ప్రమీల ఆధ్వర్యంలోని రాణి ప్రమీల హాస్పిటల్ను SBI కాలనీలో తిరిగి పునఃప్రారంభించారు. సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ మాదన్న వర్ధంతిని పురస్కరించుకొని ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో ముఖ్యంగా మహిళల ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ రాణి ప్రమీల గతంలో కూడా పేద మహిళల అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవలు అందించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇకపై కూడా హాస్పిటల్లో ఆపరేషన్లు, డెలివరీలు మరియు మహిళల సమస్యలకు సమగ్ర వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దాని పేముల మాట్లాడుతూ నంద్యాల SBI కాలనీలో MR
హాస్పిటల్గా ప్రసిద్ధి చెందిన ఈ ఆసుపత్రిని రాణి ప్రమీల హాస్పిటల్గా పునఃప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో లాగే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు తరచూ ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలని కోరారు. అప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు అది ఇది అని చెప్పారు. సో మళ్ళీ పీసీఓడి చెప్పారా? ట్రీట్మెంట్ తీసుకున్నావా దానికి? ఇంకా ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా రావడం లేదని వచ్చావు అనమాట. నేను డాక్టర్ రాణి ప్రమీల, ఎంఆర్ హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ కాలనీ, నంద్యాల. గత 20 సంవత్సరాల నుంచి ఎంఆర్ హాస్పిటల్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు డాక్టర్ పిసి మాదన్న గారి వర్ధంతి సందర్భంగా మేము ఫ్రీ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. సో పేషెంట్స్ అంతా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేను దాదాపు 4 years నుంచి ఈ నంద్యాలలో లేను. తర్వాత రీసెంట్గా ఒక 4 months నుంచి తిరిగి మళ్ళీ నంద్యాలకు వచ్చి ఈ హాస్పిటల్ని మళ్ళీ నేనే రన్ చేస్తున్నాను. నేను లేని ఆ పీరియడ్లో వేరే డాక్టర్స్ ఈ హాస్పిటల్ని రన్ చేశారు. తర్వాత ఇప్పుడు వాళ్ళంతా వెకేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ నా హాస్పిటల్ నేను టేక్ ఓవర్ చేసుకొని నేనే హాస్పిటల్ రన్ చేస్తున్నాను. మునుపట్లాగానే అన్ని ఆపరేషన్ కేసులు, డెలివరీస్, అన్ని రకాల కేసులు చూస్తున్నాము. నేను లేను అని చాలామంది పబ్లిక్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు తిరిగి నేను వచ్చి ఎంఆర్ హాస్పిటల్ నేనే తీసుకుని నేనే మా హాస్పిటలే కాబట్టి నేనే రన్ చేస్తున్నాను. కాబట్టి ప్రజలు ఈ అవకాశాలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇంతకుముందు నేను ఎలాగా అన్ని రకాల కేసులు ట్రీట్ చేసేదాన్నో, డెలివరీస్, ప్రెగ్నెన్సీకి చూడడం, డెలివరీస్, సిజేరియన్స్ ఆపరేషన్స్, గర్భసంచి ఆపరేషన్స్, తర్వాత పిల్లలు కాని వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కేసెస్, తర్వాత వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లా గైనిక్ కేసులు, అంటే స్త్రీలకు సంబంధించిన ఏ సమస్యలైనా కూడా ఇంతకుముందు నేను ఎలాగ అంతా ట్రీట్ చేస్తున్నానో అలాగే ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ హాస్పిటల్ని రన్ చేస్తూ అన్ని రకాల కేసులు చూస్తున్నాము. తర్వాత ఫిజిషియన్ సేవలు, సర్జరీ సేవలు కూడా ఫిజిషియన్స్ను, సర్జన్స్ను కూడా పిలిపించి ఆ కేసులు కూడా మేము ఇక్కడ చేపిస్తున్నాం. నంద్యాల మార్కెట్ యార్డుకు సంబంధించిన 10 షాపులను బహిరంగ వేలంపాట ద్వారా కేటాయించనున్నట్లు మార్కెట్ జిల్లా అధికారి శేషిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నంద్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలియజేశారు. మార్కెట్ యార్డ్ ముందు భాగంలో ఉన్న 10 షాపులకు ఈ నెల 9వ తేదీన బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటలో పాల్గొనదలిచిన వారు తప్పనిసరిగా 8వ తేదీ లోపల తమ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకే 9వ తేదీన నిర్వహించే వేలంపాటలో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కావున ఆసక్తి ఉన్న వ్యాపారులు, ప్రజలు గడువు తేదీలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. వేలంపాటకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు నంద్యాల మార్కెట్ కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా అధికారి సూచించారు. ఈ వేలంపాట ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు జరుగుతోందని, ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన 10 షాపులు మరియు ఒక గోడమునకు బహిరంగ వేలము ఈ నెల 9వ తారీఖు 11 గంటలకు సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు కడప వారి ఆధ్వర్యంలో బహిరంగ వేలం జరుగును. కావున ఆసక్తి గల వారు షాపుకి 1000 రూపాయలు కట్టి దరఖాస్తు తీసుకొని 5000 డిపాజిట్ చేసి 8వ తారీఖు లోపల డిపాజిట్ చేసిన వారికి 9వ తారీఖు 11 గంటలకు వేలం నందు పాల్గొనటకు అవకాశం ఇవ్వబడును. షాపు వచ్చిన వారికి ధరావత్తు 2 నెలల బాడిగా కట్టవలసి ఉంటుంది. షాపు వాళ్ళ వేలంలో రాని వారికి వారి ధరావత్తు 7 పని దినాల లోపల తిరిగి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల వారందరూ షాపులో వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల వైకాపాకు ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో ఒక నాటకం ఆడడం అలవాటుగా మారిందని తెదేపా నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పేర్కొన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైకాపా కార్యకర్తని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే నంద్యాల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మరోవైపు పట్టణంలోని
చాంద్బాడలో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వ చౌక దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. కూటమి తర్వాత ప్రజలకు నిత్యావసర సరుకులు మరింత సులభంగా పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పట్టణంలోని 37వ వార్డుకు చెందిన బండా లచ్చమ్మ అనే పేద మహిళకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 40,551 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో 11వ వార్డు తెదేపా ఇన్ఛార్జ్ షేక్ కట్టెల అఫ్జల్ బాషా, ఉప్పరి సురేష్ కుమార్, శ్యామ్ సుందర్ గుప్తా, అబిద్ సాహెబ్, చాంద్ బాషా, ఈపూరి శేఖర్, మక్బూల్ తదితరులు పాల్గొన్నారు. రోజు మాజీ సండే ఎమ్మెల్యే గారు ఫారూక్ గారిని విమర్శించే స్థాయికి పోయినాడు. ఏం చేసినాడు ఈ 2 ఏళ్లలో అని ఆయన అడిగినాడు. నువ్వేం చేసినావు 5 ఏళ్లలో? మున్సిపాలిటీ ఎదురుగా ఒక స్తూపం కట్టినాడు ఆయన, శిల్ప అని. గత 5 సంవత్సరాలు ఆయన చేసింది ఏంది? పద్మావతి నగర్లో సగం రోడ్డు వేసినాడు. మంత్రి గారు ఏం వేసినారు? 3 నెలల్లో మిగతా సగం రోడ్డు వేసినాడు. ఇంకోటి ఏమంటున్నాడు ఆయన? ఉర్దూ కాలేజు నేను ఓపెన్ చేసినా ఏం చేసినావు అని అడుగుతున్నాడు. 2018లో శాంక్షన్ చేసిందే మంత్రి గారు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసినావు కాలేజ్ ఓపెన్ చేయకుండా? ఇంకోటి ఏమన్నాడు ఆయన? బ్రిడ్జి 2018లో చంద్రబాబు నాయుడు గారు నందమూరి నగర్ పోయేదావలు ఇబ్బందికరంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినాడు. నువ్వు 5 ఏళ్ళలో ఎందుకు పూర్తి చేయలే బ్రిడ్జు? చాలా కదా. నువ్వేం చేసినావు? ఆయనకేం తెలుసు? ఆయన అభివృద్ధి అంటే ఏంది? సండే వచ్చి మండే పోవడం ఆయన అభివృద్ధి. సండే వచ్చి మండే వెళ్ళిపోతాడు ఆయన అభివృద్ధి. అది చిన్న కల్వట్టేస్తే కల్వట్టంత స్తూపం వేస్తాడు శిల్ప అని. అదే ఆయన అభివృద్ధి. అవన్నీ పుటప్పులు షోలు ఇవన్నీ చూపించుకోవాల్సిన అవసరం ఫారూక్ సార్కి లేదు. ఆయన సింగిల్ బండిలో పోతాడు, సింగిల్ గన్మ్యాన్ ఉంటాడు, సింగిల్ పోతాడు ఆయన. నీ లెక్క షో పుటప్పులు మాకు అవసరం లేదు. అది. థ్యాంక్ యూనా. ఈరోజు చూసాం 2 రోజుల నుంచి ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ముందుగా మనం రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూని డిస్ట్రాయ్ చేసినందుకు మనం ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్గా మీరు తెలుసుకోవాలి అది దాన్ని డ్యామేజ్ చేసింది ఎవరో, ఎందుకు చేశాడో మీరు అతన్ని పిలిపించి అడిగితే తెలుస్తుంది. మీ మీద కోపమా, లేకపోతే మీ పార్టీ మీద కోపమా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపమా? అంత ఘోరంగా అతను ఆ హెడ్ని తీసుకుపోతున్నాడంటే ఎంత కోపం ఉందో మీ మీద. మీ కార్యకర్తలకే అంత కోపం ఉంది మీ మీద. మీరు అది ముందుగా మీరు తెలుసుకోవాలి. మనం చూసాం ఎలక్షన్ వస్తున్నారంటే ఏదో ఒక డ్రామా చేస్తారు. 2004 ఎలక్షన్లో నాకు గుర్తుంది, ఆ ఎలక్షన్ రోజు వీళ్ళే స్టాంపులు తయారు చేసి పంచాయత్ సెక్రటరీ స్టాంప్ తయారు చేసి వాళ్ళే కొట్టుకొని, అది సంజీవ్ రెడ్డి గారి ఇల్లు ఉండే, ఆ ఇంటి దగ్గర కూర్చొని స్టాంపులు వేసి వాళ్ళు జనాలు పంపించేవాళ్ళు. 2014లో మీరు ఇప్పుడు ఇన్ని విషయాలు మాకు చెప్తున్నారు ఏం చేయలేదని. 2014 ఎలక్షన్స్లో మీరు మోహన్ రెడ్డి గారు టీడీపీలో ఉండే, వాళ్ళ స్పీచెస్ వినండి. మా ఫాదర్ని ఫరూక్ గారిని ప్రైజ్ చేస్తూ ఇంత పెద్ద స్పీచ్లు ఇచ్చారు. ఫరూక్ గారు ఇన్ని ప్రాపర్టీస్ వదులుకున్నారు, ఇంత డెవలప్ చేశారని స్వయంగా మోహన్ రెడ్డి గారే చెప్పారు. అదైనా కరెక్ట్ ఉండాలి, లేదంటే మీరు చెప్పేదైనా కరెక్ట్ ఉండాలి. అంటే మీ ఫాదరే అబద్ధం చెప్తున్నట్టు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మనం చూసాం వచ్చి 2 years అయింది. మేము చాలా డెవలప్మెంట్ చేశాం. మీరు వైఎస్ నగర్ అక్కడ పోతే ఘోరంగా ఉంది. ఆ డ్రైన్ లేవు, రోడ్లు లేవు, అసలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటిది మేము ఈరోజు ఎన్నో కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నాం, ఇంకా డెవలప్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు 15 ఫైనాన్స్లో మళ్ళీ ఒక 4-5 కోట్లు తెచ్చి దానికి డెవలప్ చేస్తున్నాం వైఎస్ నగర్కి. ఆ బ్రిడ్జ్ అనేది 2018లో స్టార్ట్ అయింది. 2018 నుంచి ఇప్పటి వరకు దగ్గర 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. మాకు ఇప్పుడు కూడా దాని మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కొట్టుకుంటూ వచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఏం చేస్తారు? జస్ట్ ఆ బ్రిడ్జ్ కాలేదు అంటున్నారంటే మీరే ఉన్నారు ఇన్ని రోజులు. మీరు ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు? మీరు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్ని మీరు రేజ్ చేస్తున్నారు. కానీ మీరు 5 సంవత్సరాలు అయితే మీరే ఉన్నారు. మీరు ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆటో నగర్ కోసం 15 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఆటో నగర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ప్లస్ పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ ఉంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేపిస్తున్నాం. అంటే మేము ఈ 2 yearsలో చాలా డెవలప్ చేయాలని, నంద్యాలని ముందుకు తీసుకుపోవాలని చాలా ప్రయత్నిస్తున్నాం. మా చేత ఎంత అవుతుందో అంత చేస్తాం. అంతేగాని మీ చేత కాక మీరు ఏమేమో అవండాలు పెట్టడం అస్సలు సబక్ బాబు. మీరు తెలుసుకోండి, మేము ఏమేమి చేసామో తెలుసుకోండి. హాస్పిటల్ కోసం కానీ, ప్రతి ఊర్లో రోడ్లు, ప్రతి ఊర్లో డ్రైన్స్, దానికోసం కానీ ఎన్ని ఫండ్స్ తెస్తున్నాం మీరు తెలుసుకొని మాట్లాడండి. మీరు కూడా ముందుకు రండి. మీరు కలిసి మనం నంద్యాలని డెవలప్ చేయాలి. కానీ పర్సనల్ అటాక్లు చేసుకుంటూ
దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఈ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏముంది, ఒక డ్యామేజ్ అయితే మళ్ళీ కడదాం, దాంట్లో పెద్ద ఇష్యూ ఏముంది, ఇంకో చోట కడదాం. రాజశేఖర రెడ్డికి 4 స్టాచ్యూస్ ఉన్నాయి, ఏముంది ఇంకో డ్యామేజ్ అయితే ఇంకో చోట కడదాంలో ఉంటే దానికి ఏమో ఇష్యూ ఏముంది? దానికి మనం ఎవరు డ్యామేజ్ చేశారంటున్నారు, మీరే చేశారని మేము అంటున్నాము. మీరు దాని ఇష్యూని పెద్దగా చేయకుండా మేము ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నాం, మీకు తెలుసు. మేము అసలు ఆ స్టాచ్యూ డ్యామేజ్ చేస్తే మాకేమొస్తుంది? మీ కార్యకర్త మీరే చేపించి ఉంటారని మేము చెప్తున్నాం. మీ చేత ఇష్యూస్ అడగండి, వాడు చేసినోడిని అడగండి, పిలిపించి అడగండి, ఏమి నీ బాధ ఏమి, ఎందుకు అంత క్రూరంగా అది హెడ్ కట్ చేసి తీసుకోవాలి, అవసరం ఎందుకు వచ్చింది మీరు కనుక్కోండి. రండి, మీరు కూడా ముందు రండి. మనం నంద్యాల ముఖ్యం, మనం వస్తుంటాం పోతుంటాం. ఈరోజు మేము ఎమ్మెల్యే ఉంటారు, రేపు మీరు ఉంటారు, ఎల్లుండి మళ్ళీ మేము రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ మన ఉద్దేశం అంతా డెవలప్మెంట్ ఉండాలి. మనం ముందు రండి, మీరు కూడా ముందుకు రండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరే రండి, మీరు చెప్పండి. డెఫినెట్ గా మనం నంద్యాలని ముందుకు తీసుకొని నంద్యాల డెవలప్ చేయాలి, మన మోటో ఉండాలి. నన్ను ఈ అవకాశం నుంచి చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల పట్టణంలోని మురుగునీరు చామకాలువ ద్వారా ప్రవహించి కుందు నదిలో కలుస్తున్న పరిస్థితి నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం. నంద్యాల జిల్లా డోన్లో ఐటీసీ సిగరెట్ గోడౌన్ చోరీ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసులు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, నగదు స్వాధీనం. జిల్లా ఎస్పీ సునీల్ చౌరాన్. నంద్యాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మంచి ఆదరణ పొందిన డాక్టర్ రాణి ప్రమీల ఉచిత మెడికల్ క్యాంప్ వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేసిన డాక్టర్ రాణి ప్రమీల. నంద్యాల మార్కెట్ యార్డ్లో 10 షాపులకు 9వ తేదీన బహిరంగ వేలంపాట. ఆసక్తి ఉన్నవారు 8వ తేదీలోపు దరఖాస్తులు. జిల్లా అధికారి శేషిరెడ్డి వెల్లడి. నంద్యాల వైకాపాకు ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో ఒక నాటకం ఆడడం అలవాటుగా మారిందని టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ ఆగ్రహం వ్యక్తం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.